ఈ వెహికల్ ఎలా వెళ్తుంది, ఆ వెనకున్న దానిలో మా పిఏ గన్ మ్యాన్ ఒక 5-6 ఉన్నారు అంతే. 10 మందికి కూడా ఎలా చేయరా? 10 మందికి చెప్పండి. లేదు పంపించండి సార్. లేదు నేను ఎక్కడే నిల్చుంటాను. మరి ఎందుకు? మీరు ఏం చేయాలంటే చేయండి. దీపోతాను ఇక్కడ. నేను మీ దగ్గర సాయంత్రం 5 వరకు సెషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటండి దువ్వా శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారు? తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలు దళితులు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి. నువ్వు లేకవా సాయి అటుపక్క వెళ్ళమ్మా. రండి సార్. మరి వెనక్కి అడుగురు వెనక్కి మా బ్రదర్ వెళ్తుంది. ఈ వెహికల్ ఎలా వెళ్తుంది, ఆ వెనకున్న దానిలో మా పిఏ గన్ మ్యాన్ ఒక 5-6 ఉన్నారు అంతే. 10 మందికి కూడా ఎలా చేయరా?
10 మందికి చెప్పండి. మీరు వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత పిలుస్తాం. లేదు లేదు పంపించండి సార్. లేదు నేను ఇక్కడే నిల్చుంటాను. మరి ఎందుకు మీరు ఏం చేయాలంటే చేయండి. దీపోతాను ఇక్కడ. నేను మీ దగ్గర తీసుకుంటూ